ఇప్పుడు నేను చెప్పే షో పేరేంటంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అండి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కాదు, 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'. ఈ షో వచ్చేసి టీవీలో అయితే టెలికాస్ట్ కాదు. ఓన్లీ హాట్‌స్టార్‌లో మాత్రమే టెలికాస్ట్ అవుతుంది. అంటే ఓటీటీకి సంబంధించిన షో అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 'ఇస్మార్ట్ జోడీ' అలాగే కపుల్స్‌ది గదా! అలాంటిదే అనుకుంటున్నారా? అలాంటిదైతే ఏం కాదు. ఇదొచ్చేసి డిఫరెంట్. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. 'ఇస్మార్ట్ జోడీ' వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఇది షో వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుందండి. ఎక్కడా స్కిప్ కాకుండా చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన అప్డేట్స్ వరకు మీకైతే చెప్దామనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ షో అంతా కూడా గోవాలో అయితే ప్లాన్ చేసి ఒక హౌస్‌లో అయితే దీన్ని షూట్ అయితే చేయడం జరిగిందండి. షూట్ వచ్చేసి మార్చ్‌లో స్టార్ట్ అవుతుంది. ఇంకా మేలో ఆ టైంలో అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. 2 మంత్స్ వరకు షూటింగ్ అయితే జరిగి మనకొచ్చేసి ఎపిసోడ్ వైస్ అయితే వీక్లీ ఒక ఎపిసోడ్ గానీ, 2 ఎపిసోడ్‌లు గానీ ఇలాగైతే మనకి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం ఓన్లీ హాట్‌స్టార్‌లోనే రిలీజ్ అవుతుందండి. ఇంకా షోస్ వస్తాయి ఇంకా ఫ్యూచర్‌లో అనేది హాట్‌స్టార్‌లో అప్పుడప్పుడు మనకి మధ్యలో అడ్వర్టైజ్‌మెంట్స్ అనేటివి వస్తా ఉంటాయి. ఆ అడ్వర్టైజ్‌మెంట్స్ మనం గమనించినట్లయితే దాంట్లో షోస్ వస్తా ఉంటాయి అనేసి వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇస్తారు. అలాగే రోడీస్ అనే షో ఒకటి కూడా వస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ మన టీసీఏ వ్లాగ్స్‌లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా! దానికి సంబంధించి కూడా వచ్చింది. తర్వాత 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనేసి ఇంకొకటి 'అగ్ని పరీక్ష 2' కంపల్సరీగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కూడా అప్డేట్ అయితే ఇస్తున్నారు. అలాగే హాట్‌స్టార్‌లో కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. దాని గురించి సెపరేట్‌గా వీడియో అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడొచ్చేసి ఈ షో ఫార్మాట్ ఏంటంటే కొంతమంది కపుల్స్ అయితే వస్తారు. అది కూడా రియాలిటీ కపుల్స్ అండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు, లేదు కమిటెడ్ మెంబర్స్ అయితే ఉంటారు గదా! వాళ్ళైనా రావచ్చు. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్‌కి సంబంధించి కపుల్స్ లాగా అయితే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళనైతే ఒక హౌస్‌లో అయితే పెట్టి షూట్ అయితే చేయడం జరుగుతుంది. ఇదంతా ఎలా ఉంటుందంటే ఫార్మాట్ లవ్‌కి సంబంధించి ఇంకా ఫిజికల్ గేమ్స్ కానియండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ మధ్యలో ఉన్న లవ్ ఎంత ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి ఇవన్నీ కూడా టాస్క్‌లయితే పెట్టడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ హిందీలో అయితే మనకి టెలికాస్ట్ అవుతూ ఉంది. ఏంటంటే 'లవ్ గురు' అని చెప్పేసి ఒక షో అయితే జరిగింది. ఆ 'లవ్ గురు' అనే షోలోనే వాళ్ళు కపుల్స్‌గా ఉండడము, వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరే జడ్జెస్‌గా రావడం, వాళ్ళు వచ్చిన కపుల్స్‌ని జడ్జ్ చేయడం ఇలాంటివైతే జరిగింది. కానీ ఇక్కడ వచ్చేసి శ్రీముఖి గారు హోస్ట్‌గా అయితే ఉంటారు. ఇంకా హోస్ట్‌గా ఉన్నారు కాబట్టి ఈమె ఏ కమిట్మెంట్‌లో లేదు. అలాగే మ్యారేజ్ కాలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఏం కాదు కాబట్టి ఈమె వచ్చేసి హోస్ట్‌గా అయితే ఉంటుంది. ఇంకా రాధా గారు ఉన్నారు గదా! ఈమె వచ్చేసి ఇంకా జడ్జ్‌మెంట్ అయితే ఇస్తా ఉంటది. ఎలా చేశారు? ఏంటి? అని చెప్పేసి. ఇదంతా కూడా 'బిగ్ బాస్' లాగే ఉంటుందండి. అంటే 50% 'బిగ్ బాస్' లాగా అయితే ఉంటుంది. ఇది కొంచెం స్క్రిప్టెడ్ అయితే ఉంటుంది. మిగతాది వచ్చేసి అన్‌స్క్రిప్టెడ్ అయితే ఉంటుందనేసి నేనైతే అనుకుంటున్నానండి. ఎలాగో షో అయితే కంపల్సరీగా మనం హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మనమైతే జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వచ్చు. ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి జడ్జ్‌మెంట్ అయితే కంపల్సరీగా ఇవ్వచ్చండి. ఎలా చేస్తున్నారనేసి. ఇంకా ఈ షోకి వచ్చేవాళ్ళు ఎవరంటే మామూలుగా ప్రియాంక జైన్, శివ, తర్వాత ఇంక హరిత హరీష్ గారు, ఇంక వాళ్ళ వైఫు. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ కొంతమందైతే వస్తారు అనేసి చెప్తూ ఉన్నారు. ఇంకా అమర్‌దీప్, తేజస్విని వీళ్ళిద్దరు కూడా వస్తారనేసి అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ అమర్‌దీప్ వచ్చేసి ఇప్పుడు 'బీబీ జోడీలో' ఉన్నారు కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. హరిత హరీష్ గారు మాత్రం కంపల్సరీగా వస్తారనేసి అందరైతే చెప్తూ ఉన్నారు. తర్వాత ఇది స్క్రిప్టెడా అంటే ఎగ్జాంపుల్‌గా మనం ఏం చెప్పుకోవచ్చంటే, ఇప్పుడు అక్కడ గూడా కెమెరాస్ అనేటివి ఉంటాయండి హౌస్‌లో. కెమెరాస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అనేసి షూటింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ చేసేస్తారు. ఒక 2 మంత్స్‌లో అలాగా కంప్లీట్ చేసేసి, ఇంకా మనకి ఏమైనా టెలికాస్ట్ చేసేటివి ఉంటే అవన్నీ కూడా ఎడిట్ చేసి ఒక్కొక్క ఎపిసోడ్‌గా మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతా హౌస్ మొత్తం గూడా కెమెరాసే ఉంటాయండి. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో మనకి ఎలాగైతే కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టి షూట్ చేస్తా ఉంటారో, ఇక్కడ కూడా అదే విధంగా మనకి కెమెరాస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్క్రిప్టెడ్ అంటే ఇంక స్క్రిప్టెడ్ అనే చెప్పొచ్చండి. ఇదంతా కూడా మామూలుగా ఇంకా సెలబ్రిటీసే వస్తారు ఈ షోకి. కంపల్సరీగా సెలబ్రిటీసే వస్తారండి. ఎందుకంటే కామనర్స్‌ని తీసుకున్నారనుకో వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఏమి పెద్దగా ఫాలోయింగ్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటివి షోస్‌కొచ్చేసి మామూలుగా సెలబ్రిటీ‌నే తీసుకొని సెలబ్రిటీస్‌తోనే ఆడటము. అండ్
ఒక మనకి తెలియచేయాలి అన్నట్లుగా ఇలాంటి షోస్ అన్నీ కూడా పెట్టి 'లవ్ గురు' అని చెప్పేసి ఆల్రెడీ హిందీలో వచ్చిందని చెప్పాను కదా! అలాగా ఇక్కడొచ్చేసి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని చెప్పేసి ఒక షో అయితే రన్ చేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా నాకు తెలిసి మార్చ్‌లో ఇలాగైతే షూటింగ్ అయితే జరుగుతుంది. మేకైతే అంతా కూడా షూట్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చెప్పాను కదా! ఒక గోవాలో విల్లా అయితే ప్లాన్ చేస్తారు. అక్కడ కెమెరాస్ అన్నీ పెట్టి ఇంక షూటింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది అండి మొత్తానికి ఇంక నేను చెప్పాల్సింది. మీకైతే ఒక చిన్న అప్డేట్ నేనైతే ఇవ్వాలనుకున్నాను. ఇచ్చేసాను. ఇంకా ఏమైనా మర్చిపోయానా అని చెప్పేసి నేనైతే ఆలోచిస్తా ఉన్నాను. ఒక నిమిషం. ఇంకా గేమ్స్ పరంగా వస్తే, గేమ్స్ ఏంటంటే మామూలుగా రిలేషన్‌షిప్‌కి సంబంధించిన గేమ్సే ఉంటాయి. ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓటింగ్స్ అండి. ఓటింగ్స్ వచ్చేసి మనకి ఎలాగో లైవ్ కాదు కాబట్టి మనకి ఓటింగ్ వేసే ఛాన్సెస్ అయితే ఉండవు. నెక్స్ట్ ఇంకా లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో వాళ్ళే ఓటింగ్స్ అనేటివి వేసుకొని ఒక్కొక్కరినిగా ఎలిమినేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆల్రెడీ హోస్ట్‌గా చెప్పాను కదా! శ్రీముఖి గారైతే ఉంటారు. ఇంకా రాధా గారు వచ్చేసి వాళ్ళనికి జడ్జ్‌మెంట్ అనేది ఇస్తా ఉంటారు. ఇది ఒక చిన్న అప్డేట్ నేనైతే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అగ్ని పరీక్ష 2 ఎలా జరుగుతుంది? ఏంటి? దాంట్లో ఎవరెవరు రావచ్చు? ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.